హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అబాకస్లో యూకేజీ అండ్ క్లాస్ 1 పిల్లలకి ఉపయోగపడే కొన్ని సమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అబాకస్ టూల్ని యూజ్ చేసి ఈ సమ్స్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబాకస్లో ఉన్న ఈ బీట్స్ అన్నీ కూడా వాటి పొజిషన్స్లో మనం పెట్టేసుకోవాలి. ఓకేనండి, అవన్నీ పైకి ఉండాలి, ఇవన్నీ కిందకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమ్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, +5 + 3, 5కి 3 యాడ్ చేయాలి. ఈ సమ్ని అబాకస్ టూల్ యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. 5 అంటే చెప్పాను కదండి, పైన ఉంది కదా ఈ బీడ్ వాల్యూ 5. ఓకేనండి, 5 అన్నారు కాబట్టి ఇప్పుడు మనం 5 యాడ్ చేసుకోవాలి, అంటే 5ని కిందకి డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 యాడ్ చేసుకోవాలి. 3 అంటే కిందవన్నీ 1s కదండి. 3 యాడ్ చేసుకోవాలంటే 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 బీట్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్ ఎంత అండి, ఇది 5 కదా, 5 6 7 8 అండ్ ద ఆన్సర్ వాజ్ 8. ఓకేనండి, మీకు అర్థమైంది కదండి. ఇది వచ్చేసి ఈ బీడ్ యొక్క వాల్యూ 5 అండి, ఇవన్నీ 1s. ఓకే అండి, యూనిట్ బార్ ఉంది కదా డాట్, ఇక్కడ నుంచే మనం సమ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. ఈ డాట్ ఉంది కదా, ఇది యూనిట్స్ ప్లేస్ అవుతుంది, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. అంటే మనం ఇప్పుడు 2 డిజిట్స్ మీద సమ్స్ ఇచ్చినప్పుడు ఈ టెన్స్ ప్లేస్ని కూడా యూజ్ చేసుకుంటాం. 3 డిజిట్స్ మీద సమ్స్ ఇచ్చినప్పుడు ఈ హండ్రెడ్స్ ప్లేస్ని కూడా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం సింగిల్ డిజిట్స్ మీద చేస్తున్నాం కాబట్టి ఓన్లీ యూనిట్ బార్ దగ్గర ఉన్న ఈ లైన్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 2కి 2 యాడ్ చేయమన్నారు, అంటే పైన ఉన్న వాల్యూ 5 కదండి. ఇప్పుడు మన దీంతో మనకు యూజ్ లేదు, 2 తీసుకోవాలి. కిందవన్నీ 1s ప్లేస్ కదా, 2 బీట్స్ అంటే 1 2. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చారండి, అగైన్ 2 ఇచ్చారు. 1 2. నో ద ఆన్సర్ ఏంటండి, ఇవన్నీ 1s కదా. ఫస్ట్ 1 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. 1 2 3 4. ద ఆన్సర్ వాజ్ ద 4. నెక్స్ట్ చూడండి, 3 1. 3 అంటే కింద కదండి, ఇవన్నీ 1s కదా, 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3. నెక్స్ట్ 3కి 1 యాడ్ చేయమన్నారు, అంటే 1 బీట్, అగైన్ టేక్ 1 బీట్. టోటల్ ఎంత అండి ఇప్పుడు, 1 2 3 4. మొత్తం ఎంత వచ్చిందండి టోటల్ 4. ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ 3 5. 3కి 5 యాడ్ చేయమన్నారండి. 3 అంటే కింద 1s ప్లేస్లో కదా, 1s ప్లేస్లో 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3. నెక్స్ట్